హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 1, అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలన. అందులో 2వ శ్లోకం గురించి మనం చర్చిద్దాం. సంజయ ఉవాచ దుష్టాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండతనుల ద్వారా వ్యూహంగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యంను చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికాడు. అంతకుముందు శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్న అడిగాడు అనమాట. నా యొక్క పాండవులు మరియు కౌరవులు ఏం చేస్తున్నారు యుద్ధ క్షేత్రంలో? అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు పుట్టి నుండి గుడ్డివాడు మరియు ఆధ్యాత్మికంగా గుడ్డివాడు అనమాట. అంటే ఆధ్యాత్మికంగా గుడ్డివాడు ఎందుకు అంటున్నామంటే, ఎవరైతే ధార్మికంగా ఆధ్యాత్మికంగా వారు శాస్త్రాలని గురువుల్ని అనుసరించి గురువులు చెప్పిన మాటలు ఉంటారో వాళ్ళంతా న్యాయబద్ధంగా జీవిస్తుంటారు, ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా జీవిస్తుంటారు, అందరి పట్ల ప్రేమపూర్వకంగా ఉంటారు, ఎవరిని కూడా మోసం చేయరు. కానీ ఇక్కడ దుర్యోధనుడు ఒక తండ్రి ధృతరాష్ట్రుడు ధార్మికమైన వ్యక్తి కాదు. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక గుడ్డివాడు, ధర్మం అంటే ఏమిటో తెలియని ఒక గుడ్డివాడు, భౌతికంగా గుడ్డివాడు మరియు ధార్మికంగా కూడా గుడ్డివాడే. అందుకే తన కుమారులు కూడా అదే తోవలో వాళ్ళు కూడా గుడ్డివారైపోయారు. చూడండి, యథా రాజా తదా ప్రజ. దేశంలో రాజు ఎలా ఉంటాడో ప్రజలంతా కూడా అలే ఉంటారు. దేశంలో రాజు ధర్మాత్ముడైనప్పుడు దేశమంతా ధర్మంగా ఉంటుంది. దేశం యొక్క రాజు తాగుబోతు అయినప్పుడు దేశ ప్రజలంతా కూడా తాగుబోతులు తయారవుతారు. చూడండి, మనం చిన్న పిల్లల్ని, అరే నువ్వు మొబైల్ బంద్ చేయరా, మొబైల్ చూడకరా, అమ్మ తల్లి నువ్వు మొబైల్ పట్టుకోకు, ఓకే మొబైల్ చూస్తున్నావు అనే ముందు మనం ఆలోచించాలి ఫస్ట్. తల్లిదండ్రులు ఏ విధంగా మొబైల్ చూస్తున్నారు, మీరు మాననంత వరకు పిల్లలు కూడా మొబైల్ చూడడం మానరు. ఫస్ట్ మీరు మానేయండి, అప్పుడు పిల్లలు కూడా ఆ యొక్క మొబైల్ చూడడం మానేస్తారు. వాస్తవమా కాదా మీరు చెప్పండి? అదేవిధంగా ఇక్కడ తండ్రి అధర్మపరుడైనప్పుడు పిల్లలు ఏమైనా ధర్మపరులు అవుతారా? ఇక్కడ వారు కూడా అధర్మపరులు అవుతారండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు అందుకే బాధపడుతున్నా, అయ్యో నా పిల్లలంతా అధర్మపరులయ్యారు, ఈ రాజ్యం నాకు దక్కుతుందో లేదో, పాండవులకే వశమైపోతుందో, పాండవులే విజయం పొందుతారని ఆయన భయపడుతున్న ఆ స్థితిని చూసి సంజయుడు ఆ యొక్క మానస్థితిని గమనించాడన్నమాట. అయ్యా మహారాజా, నీ కొడుకు ఏం భయపడతలేడు, నువ్వేం బాధపడే అవసరం లేదు, నీ రాజ్యాన్ని దుర్యోధనుడు ఏ విధంగా కూడా వదలదలుచుకోలేడు, ఖచ్చితంగా యుద్ధం చేద్దామనే ఉత్సాహంతోనే ఉన్నాడు. అందుకే అక్కడ వ్యూహంగా ఏర్పడిన సైన్యాన్ని చూస్తున్నాడు. చూసి ఆ యొక్క సైన్యాన్ని ఏ విధంగా ప్రాణాలకు వేద్దామని దుర్యోధను దగ్గరికి వెళ్తున్నాడు, కాబోయే రాజు అని ఇక్కడ దుర్యోధనుడు ధృతరాష్ట్రుతో చెప్తున్నాడు అన్నమాట. అంటే ఉత్సాహాన్ని తెస్తున్నాడు ఇక్కడ. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే బాధపడుతున్నాడు కదా, నా రాజ్యం ఏమవుతుందో. ఎందుకంటే రాజ్యం పైన ఆయనకు ఆకాంక్ష, కోరిక ఎంత ఉచ్చ స్థాయిలో ఉంది చూడండి. అందుకే ఆయనని ఉత్సాహపరచడానికి, అతన్ని సంతోషపరచడానికి కాబోయే రాజు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు, గురువు దగ్గరికి వెళ్తున్నాడు అని రాజు అని సంబోధిస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ రాజు ఎవరో తెలుసా మీకు? ధృతరాష్ట్రుడు. ఈయన దుర్యోధనుడు కేవలం ప్రతినిధి, రాజుకు ప్రతినిధి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ దుర్యోధనుడు ఆ యొక్క సైన్యాన్ని చూశాడనమాట. ఎవరిని? పాండవుల యొక్క సైన్యం. ఎంతో వ్యూహాత్మకంగా, ఎంతో ఇంటెలిజెన్స్తో, ఎంతో ఐడియాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వ్యక్తిని శత్రువులు దాడి చేస్తే తట్టుకునే విధంగా వారిని అక్కడ నియమించారన్నమాట. ఎవరు? తక్కువ సంఖ్యలో ఉంది సైన్యం అంతా పాండవులది, కానీ ఎంతో వ్యూహాత్మకంగా ఉంది.
ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఓడిపోయే స్థితిలో లేరు. అంత వ్యూహాత్మకంగా అక్కడ పాండవులు సైన్యాన్ని సమకూర్చారనమాట. కానీ ఫస్ట్ దుర్యోధనుడు ఏమనుకున్నాడు తెలుసా? ఎంత పాండవుల సైన్యం చాలా తుచ్చం, నేను వాళ్ళని వారిపై ఈజీగా నేను గెలుస్తాను అని ఊహించుకున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఎందుకంటే వారు మొత్తం నిరాశ్రయులు అయ్యారండి. వారికి ఇల్లు లేదు, డబ్బు లేదు, రాజ్యం లేదు, అడవిలో జీవించారు తల్లితో. మీకు ఇదంతా తెలుసు, మహాభారతంలో వస్తుంది ఈ కథ. ఏం కూడా లేదు. కానీ యుద్ధం ఎప్పుడైతే ఆసన్నమైందో ఇంత సైన్యమా అని ఆశ్చర్యపోయాడు దుర్యోధనుడు. కానీ ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా తట్టుకోవాలి అని ఇక్కడ భయపడుతున్నాడు దుర్యోధనుడు. ఆయన భయపడే అవసరం లేదు. ఆయనకు ఎంతో మంది అతిరథ మహారథులు ఉన్నారు. భీష్మ పితామహుడు, ధనుద్ధారి కర్ణుడు, గురువుల గురువు ద్రోణాచార్యుడు, కౌరవులకి మరియు పాండవులకి గురువు ద్రోణాచార్యుడు స్వయాన కౌరవుల దగ్గర ఉన్నాడు. అయినా ఆయనకు భయం ఎందుకు వేస్తుంది? ఆ ప్రణాళిక వేస్తున్నాడు అక్కడ. ఇది ఎక్కడ? యుద్ధంలో. ఇదంతా దుర్యోధనుడు, ఇదంతా యుద్ధంలో ప్రణాళిక వేస్తున్నాడు. వాస్తవానికి మనమంతా కూడా యుద్ధం చేస్తున్నాం. మన జీవితంలో అందరం కూడా యుద్ధం చేస్తున్నాం. చిన్నపిల్లలు చిన్న యుద్ధాలు చేస్తుంటారు, పెద్దవాళ్ళు పెద్ద యుద్ధాలు చేస్తుంటారు. చిన్న పిల్లవాడికి అది లేదు ఇది లేదని వాడు అల్లరి చేస్తుంటాడు, అది యుద్ధమే. కొద్దిగా పెద్ద అయిన తర్వాత నేను చదువుకోను, మార్కులు ఎక్కువ రావాలి, అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి, క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి. పిల్లలు యుద్ధం చేస్తున్నారు. గృహస్థులు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. నా పిల్లలు ఎట్లా, నా భార్య ఎట్లా, ఇల్లు కిరాయి ఎలా కట్టాలి, ఈఎంఐలు ఎలా కట్టాలి, జీవిత పోషణ ఏ విధంగా ఉండాలి అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వ్యాపారస్తులు యుద్ధం చేస్తున్నారు, రాజకీయవేత్తలు యుద్ధం చేస్తున్నారు, సైంటిస్టులు యుద్ధం చేస్తున్నారు. అందరూ కూడా యుద్ధం చేస్తున్నారు జీవితంలో. కానీ దానికి తగ్గ ప్రణాళిక కూడా వేసుకోవాలి. ఆ యుద్ధంలో, మనం చేస్తున్న యుద్ధంలో దాని నుంచి బయటపడాలి, విజయం సాధించాలంటే మనం ఉన్న పరిస్థితుల్ని అన్నీ కూడా చాకచక్యంగా ఆ సమస్యని మనం తీర్చేయాలి. ఎంతో అనుభవం ఉన్న నైపుణ్యం ఉన్న వాళ్ళతో మనం సాంగత్యాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క సమస్యల్ని అడిగి ఆ సమస్య నుంచి బయటపడే విధంగా మన యొక్క స్థితి ఉండాలి. ఎదుటివారు శత్రువులా మిత్రువులా, మనం ఏదైనా వ్యాపారం చేస్తే దాంట్లో విజయాన్ని సాధిస్తామా లేదా, దాని పట్ల అవగాహన పెంచుకొని ప్రతి దాంట్లో మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజయం ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ దుర్యోధనుడు కూడా ఎంతో ప్రణాళిక వేయడం కోసం గురువు దగ్గరికి వెళ్ళాడు. రాజా వచనం అబ్రవీత్ అంటే అతను గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇది కూడా మనకు ఒక సూచన అండి. మనం సమస్యలలో ఉన్నప్పుడు మనకు గురువు కావాలి, అవునా కాదా? మనం ఒక బైక్ నడిపేటప్పుడు కానీ, కార్ నడిపేటప్పుడు కానీ అసలు ఆ యొక్క నాలెడ్జ్ ఉండదు, మనకు ఆ యొక్క జ్ఞానం ఉండదు. బైక్ నడిపే జ్ఞానం కొత్తగా నేర్చుకునేటప్పుడు ఆ యొక్క జ్ఞానం ఉండదు, కారు నడిపే జ్ఞానం ఉండదు. మనకేమవుతుంది? భయం, చెమటలు కారుతుంటాయి, భయం వేస్తుంటుంది, వణుకుతుంటుంది. ఎందుకు? దాని పట్ల అవగాహన లేదు. అది ఎలా నడపాలనే జ్ఞానం మన దగ్గర లేదు. కానీ ఎప్పుడైతే టీచర్ వస్తాడో, ఎప్పుడైతే ఆ యొక్క నైపుణ్యం, ఆ యొక్క శిక్షణ ఇచ్చే టీచర్ వస్తాడో, ఉపాధ్యాయుడు వస్తాడో, గురువు వస్తాడో, అప్పుడు మనకి అది ఈజీ అయిపోతుంది. ఏదైనా సరే జీవితంలో మనకు తెలియదు అనుకునేది ఏది లేదు, అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు తెలుస్తుంది, గురువు మన జీవితంలో వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పటి వరకు అంధకారమే, ప్రతిదీ భయంతో కూడుకున్నదే. గురువు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఉన్నత స్థానంలో ఉంటాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు ఊరికే అనలేరండి. ఇప్పుడు చూడండి, ఒక చెక్క మొద్దు ఉంటుంది, అది విలువ చాలా తక్కువ. కానీ ఒక నైపుణ్యం గల కళాకారుడు దాని ఉల్లి దెబ్బలతో ఒక మంచి ఆకారాన్ని తెచ్చినప్పుడు అది మార్కెట్లో మంచి విలువ వస్తుంది, అవునా కదా? కరెక్టా కదా?
అదే విధంగా ఎవరైతే గురువుని ఫాలో అవుతారో, ఎవరైతే గురువు మార్గ నిర్దేశంలో వెళ్తారో అతడికి ఒక మంచి విలువ ఉంటుంది జీవితంలో. విలువ లేని మనకు విలువ తెచ్చేవాడే గురువు. అంధకారంలో ఉన్న మన జీవితంలో వెలుగును నింపేదే గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు మనకు ఉండాలండి. గురువు మనకు మార్గ నిర్దేశాలు చేస్తాడు. అలా ఇక్కడ ఎవరిని ఫాలో అయ్యాడు? దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్ళాడు ఆ సమస్య నుంచి బయటపడడం కోసం. ఇంకోటి ఇక్కడ దుర్యోధను యొక్క రాజనీతి బయటపడుతుంది అనమాట. అతడు భయపడుతున్నా కూడా ఆ భయాన్ని కప్పిపుంచడం కోసం ఏదో రాజనీతి, నేను ఏదో చేస్తున్నా అని చెప్పేసి అక్కడ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట, గురువు దగ్గరికి. ఇక్కడ ఎవరు? మొత్తం సైన్యానికి ప్రతినిధి దుర్యోధనుడు. కానీ భయపడి సైన్యాధికారి, కమాండర్ చీఫ్ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట. వాస్తవానికి ఇక్కడ ఎవరు భయపడాలి? కమాండర్ చీఫ్. ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మెయిన్ ఎవరైతే ప్రతినిధి ఉన్నారో సైన్యానికి, అతని దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి ఇలా ఉంది, దీని నుంచి ఎలా బయటపడాలి అన్నాడు. కానీ ఇక్కడ ప్లాన్ రివర్స్ అయిపోయింది. దుర్యోధనుడే కింది స్థాయి దగ్గరికి వెళ్ళాడు అనమాట. వాస్తవానికి గురువే, కానీ ఆ బాధ్యత అంతా ఎవరిపైన ఉంది? దుర్యోధనుడి పైన ఉంది. ప్రతి ప్రణాళిక ఎవరు చేయాలి? దుర్యోధనుడు చేయాలి. కానీ అతనికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆ యొక్క పాండవుల యొక్క ఆ వ్యూహాత్మకమైన రచన చూసి ఇక్కడ మైండ్ బ్లాక్ అయిపోయింది దుర్యోధనుడు. అందుకే అక్కడ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. అక్కడ ద్రోణాచార్యుడు ఎవరు? చాలా అంటే ఆ యొక్క సైన్యంలో ప్రతినిధి కంటే తక్కువ స్థాయి అనమాట. మరి తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు పెద్దవారి దగ్గరికి వెళ్ళాలా, పెద్దవారు కింది స్థాయి దగ్గరికి వెళ్ళాలా? కానీ ఇక్కడ ప్లాన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు ఒక కంపెనీలో చిన్న వర్కర్ ఉంటారు, మేనేజర్ దగ్గరికి అడిగితే బాగుంటుందా? మేనేజర్ సమస్య వచ్చినప్పుడు చిన్న వర్కర్ దగ్గరికి వెళ్తే ఆ యొక్క సమస్య క్లియర్ అయిపోతుందా? తీరిపోతుందా? ఆ సమస్య తీరదు కదా. ఇక్కడ ప్లాన్ రివర్స్ అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడ ఏం అర్థం కాక దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. మరి గురువుని నమ్ముకున్నప్పుడు విజయం తథ్యం కదా, మరి ఎందుకు ఓడిపోయారు ఇక్కడ? వాస్తవానికి దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్ళాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ దుర్యోధనుతో ఏ విధంగా ప్రవర్తించాడు, గురువు పట్ల ఏ విధంగా గౌరవం ఉన్నాడు, గురువుతో ఏం మాట్లాడాడు అనేది మనం తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం. ఎందుకు మరి ఈ యొక్క కౌరవులు ఓడిపోవడానికి గల కారణం తర్వాత శ్లోకాల్లో తెలుస్తుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.